సంగం చంద్రయ్య గారని టీఆర్ఎస్ టీబీజీకేఎస్ లీడర్ అంకుల్, కొత్తగూడెంకి ఆయన టీబీజీకేఎస్కి ప్రెసిడెంట్. ఆయన మా రేకుల షెడ్ కొనేసి తేజను అర్జెంట్గా ఖాళీ చేయాలన్నాడు. ఆమెన్. అర్జెంటుగా నువ్వు ఖాళీ చేయాలని చెప్తే నేను మమ్మీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏడుస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏం చేయాలి, మాకెవరు దిక్కున్నారు, ఎక్కడికి వెళ్ళాలా, ఈ పసి బిడ్డలను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని గుండెలు పైలలా ఏడ్చిన. మాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారయ్యా, మాకెవరు లేరు కదా ప్రభు అని, ఖాళీ చేస్తావా లేదా, ఖాళీ చేస్తావా లేదా అని మమ్మల్ని నెట్టేసేటట్టు మాట్లాడాడు. అంకుల్ మీకు దండం పెడతా అంకుల్, మాకెవరు దిక్కులేరు అంకుల్, ఒక నెల రోజులు మాకు టైం ఇవ్వండి అంకుల్ అని చెప్పినాను. ఒకటే చిన్న రేకుల షెడ్డు అటు మూలకెళ్ళిపోయి ఉపవాసం ప్రకటించుకొని దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తాను. మమ్మీ వచ్చి చిన్న కొంచెం అన్నం తిన్నాను అంటే, చిన్న నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు, దేవుడు కార్యం చేయాలి, దేవుడు కార్యం చేయాలి, చేయనంత వరకు ఒక్క ముద్ద కూడా నేను అన్నం ముట్టను అని చెప్తాను. తను ఏడుస్తా ఉంది. శరణాలయంలో ఉన్న పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళందరూ తింటుంటే డాడీ ఒక్క ముద్ద తిను డాడీ, ఒక ముద్ద తిను డాడీ అని చెప్పి పిల్లలు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పినాను, లేదు నాన్న దేవుడు కార్యం చేయాలి అని చెప్తే 20వ రోజు ఉపవాస ప్రార్థన 20వ రోజు దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఇలా ఏడుస్తున్నా నా ప్రియ కుమారుడా తేజ, మిడ్నైట్ 12 గంటలకు అర్ధరాత్రి నా ప్రియ కుమారుడు తేజ లే అన్నాడు. లేచినానా, బైక్ స్టార్ట్ చేయన్నాడు. బైక్ స్టార్ట్ చేయమంటే బైక్ స్టార్ట్ చేసినానా. రైల్వే స్టేషన్ దాటు నడు అని చెప్పి బైక్ తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టాడు. అర్ధరాత్రి లోపలికి వచ్చేసాయి అన్నాడు. ప్రభు నాతో చెప్పాడు, ఈ ప్రాంగణమే నీకు నేను ఇవ్వబోతున్నాను. అప్పటి వరకు ఈ ల్యాండ్ ఓనర్ ఎవరో తెలియదు. చెప్తున్నాను బైబుల్ పట్టుకొని చెప్తున్నాను, ఈ ల్యాండ్ ఓనర్ ఎవరో కూడా తెలియదు. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు. అమ్మకు చెప్పడం ఇష్టం ఉండదు. అమ్మ సజీవ సాక్ష్యం. అమ్మన్నారు. నెక్స్ట్ రోజు మరలా బైక్ స్టార్ట్ చేయమన్నాడు. బైక్ అక్కడ ఆపిన. ఇదంతా అడవి. లోపలికి వచ్చేసినాను. ఇలా నడుచుకుంటూ దేవుడు చేతులు పట్టుకొని తీసుకొచ్చి అదే స్థలం దగ్గర నిలుచోబెట్టాడు. మొట్టమొదటిగా ఈ ప్రాంగణం లోపలికి వచ్చి మోకరించిన స్థలమే ఆ స్థలం. మామూలు స్థలం కాదండి ఇది. ఆ స్థలంలో తీసుకొచ్చి దేవుడు మోకరింపజేశాడు. నిజంగా చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. నెక్స్ట్ రోజు ఒక ఊరు వెళ్ళొస్తుంటే ఇక్కడే బైక్ ఆగిపోయింది. మరలా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఒక అమ్మ దగ్గరికి పోయినాం. అమ్మ దగ్గరికి పోతే అన్నారు అమ్మ ఖాళీ చేయమంటున్నారమ్మా, ఏం చేయమంటావు? ఇదంతా కాదురా, స్థలం ఎత్తుకండ్రా. స్థలం ఎత్తుకడం ఏంటి? మాకు తినడానికి గతి లేదు. అప్పుడు 10 రూపాయలు లేవు జేబులో. ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నాం. లేదురా, దేవుడు మీకు ఇస్తాడు.
వెతకండి అన్నాడు. ఆ రోజు వెతికాం, ఎక్కడెక్కడ వెతికాం, కానీ దేవుడు చూపించింది ఇదే. హల్లెలూయా. దేవుడు చూపించింది ఎంతో అన్నారు. కానీ ఈరోజు అద్భుతమైనటువంటి ఆరాధన ఈ స్థలంలో జరుగుతుంది. గట్టిగా చెప్పండి. అరే నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు జీవము కలిగిన దేవుడు. 18 సంవత్సరాల వయసులో ఈ భద్రాద్రి కొత్తగూడలో అడుగు పెట్టారు. ఏ తల్లి లేరు, ఏ తండ్రి లేరు, ఏ బంధువులు లేరు. అనాథగా అడుగు పెట్టారు, ఒంటరిగా అడుగు పెట్టారు. నువ్వు వెళ్ళు, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళు, నిన్ను నేను నడిపిస్తా అన్నాడు. నిన్ను నడిపిస్తా, నిన్ను చేర తీసుకుంటా, నిన్ను నేను వాడుకుంటా. మామూలుగా వాడుకోను, ప్రపంచమంతా నిన్ను వాడుకోబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాట్ ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం, నాట్ ఓన్లీ కర్ణాటక, బీదర్, నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్, ప్రపంచమంతా నిన్ను వాడుకోబోతున్నాను. అసలు ఈ అమ్మ తేజ మినిస్ట్రీస్ సీక్రెట్ ఏంటిదంటే ఉపవాసం. కేవలం ఉపవాసం, కేవలం ఉపవాసం. ఎందుకని ఈ మాట చెబుతున్నానంటే, తిన్న వాళ్ళకి టేస్ట్ తెలుసు, ఎప్పుడు తినని వాళ్ళకి టేస్ట్ తెలియదు. ఈ ఉపవాస ప్రార్థన టేస్ట్ మాకు తెలుసు. మా జీవితంలో అనేకమైన నిందలు, ఒంటరితనం ఏంటో నాకు తెలుసు, ఆకలి విలువ ఏంటో నాకు తెలుసు. వెలివేయబడిన జీవితం నా జీవితం, తృణీకరించబడిన జీవితం నా జీవితం, నాదగా బ్రతికిన జీవితం నా జీవితం, ఒంటరిగా బ్రతికిన జీవితం నా జీవితం. బంధువులు, రక్త సంబంధికులు వెళ్ళురా, ఇంట్లో నుంచి వెళ్ళురా అని చెప్పి చీ అని నన్ను వెళ్ళగొడితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన జీవితం. ఒకరోజు సిపిఐఎం డెమోక్రసీ పార్టీలో పనిచేస్తున్నా నేను, PDSCలా. ముకుందాపురంలో ఒక పెంకు ఫ్యాక్టరీలో చిన్న పంచాయతీ ఉంటే వెళ్ళినాం. వెళ్తే ఆ రోజు వాయిదా పడ్డది. ఆ సాక్ష్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేదు. మధ్యాహ్నం వాయిదా పడితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తుంటే, మా ఇల్లు కూడా ఈ ఊర్లో ఉంది కదా, ఒకసారి మా ఇంటికి వెళ్దామని నేను వెళ్ళినాను. వెళ్తే ప్రియ దేవుని జనాంగమా వెళ్ళి నేను అన్నం ఇట్లా పెట్టుకొని ఇలా ఒక ముద్ద ఇలా నోట్లో పెట్టుకున్నాను అంతే. మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. మా చిన్నమ్మ కూతురు, మా చెల్లె నా దగ్గరికి వచ్చి, ఎవడికి పుట్టినవురా నువ్వు, ఏంట్రా అని గలీజు మాటలతో నన్ను తిడితే, వాళ్ళ మమ్మీ వచ్చి ఆ అన్నంలో ఇంత మట్టి తీసుకొచ్చి వేసేసింది. మా చిన్నమ్మ మా అత్త వాళ్ళందరూ ఉన్నారు. ఒక్క మాట మాట్లాడలేదండి, నేను ఒక్క మాట మాట్లాడలేదు. ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి రోడ్డు మీదకి వచ్చేసి ఆటో ఎక్కి వచ్చేసిన జీవితం నా జీవితం. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఆకలి విలువేంటో తెలుసు. అనాథగా బ్రతికిన నా జీవితం, అభాగ్యునిగా బ్రతికిన నా జీవితాన్ని దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? బుక్కెడు బువ్వ చాలు యేసయ్యా, బుక్కెడు బువ్వ చాలు యేసయ్యా అని ఏడ్చిన నా జీవితంలో అనేక మంది అనాథలను బ్రతికించే కృపనిచ్చాడు. సరి గట్టిగా చప్పండు. నా యేసుకే మహిమ కలుగునుగా, ఘనత కలుగునుగా. ఒకటే, దీనంతటికి కారణం ఈరోజు ఇన్ని కష్టాలు పడ్డ మా జీవితంలో ఈరోజు దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడంటే ఒకటే, ఉపవాసం.